ఇటీవల కురిసిన వర్షాలకు తోడు కాళేశ్వరం జలాలతో లోవర్ మానేరు డ్యాం నిండు కుండలా మారిపోయింది. దీంతో ఎల్ఎండి 2 గేట్లనెత్తి 3000 క్యూసెక్లను దిగువకు విడుదల చేశారు అధికారులు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 24.03 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.9 టీఎంసీల స్టోరేజ్తో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది. ఎల్ఎండి ఎగువన ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఇన్ఫ్లో పెరుగుతూ ఉండడంతో నీటిని దిగువకు వదిలేశారు అధికారులు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో లోయర్ మానేరు డ్యామ్కి భారీగా వరద నీరు వచ్చింది. నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో 2 గేట్లను ఓపెన్ చేశారు. 3000 క్యూసెక్ల వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు నుంచి కూడా 9000 క్యూసెక్లు కూడా ఇన్ఫ్లో వస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. 2 గేట్లను కూడా ఓపెన్ చేసి 3000 క్యూసెక్ల వాటర్ అయితే దిగువకు విడుదల చేశారు. ఈ వర్షాకాలం సీజన్లో మొదటిసారిగా ఎల్ఎండి నుంచి గేట్స్ అయితే ఓపెన్ చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇంకా ఇన్ఫ్లో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి మరిన్ని గేట్లను కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే 3000 క్యూసెక్ల వాటర్ మాత్రము దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా అక్కడ గంట కూడా మిడ్ మానేరులో వాటర్ ఇన్ఫ్లో పెరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ 9000 ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తున్న క్రమంలో మరొక వారం రోజుల పాటు కూడా లోయర్ మానేరుకు సంబంధించిన గేట్లను ఇదే విధంగా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ 2 గేట్లను ఓపెన్ చేసిన నేపథ్యంలో పర్యాటకుల సందడి కూడా నెలకొంది. పెద్ద సంఖ్యలో కూడా ఈ గేట్స్ ఇక్కడ వాటర్ చూడడానికి స్థానికులు తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 ఎల్ఎండి.